తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ ఏడాది గురించి కొందరు మాట్లాడుకుంటూ ఉంటే నెక్స్ట్ ఇయర్ మా కాంపౌండ్ లో ఎన్ని అంటూ మెగా అభిమానులు లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. యంగ్స్టర్స్ గురించి లెక్కలు ఎలా ఉన్నా టాప్ హీరోలకు సంబంధించి మాత్రం ఖాస్గా చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఎన్ని? మనశంకర్ వరప్రసాద్ గారు పండక్కి వచ్చేస్తున్నారు అని పద్ధతిగా ప్రకటించేశారు విక్టరీ వెంకటేష్. ఈ మూవీలో వింటేజ్ చిరు స్వాగ్ మామూలుగా ఉండదని అనౌన్స్ చేసేశారు కెప్టెన్ అనిల్ రావిపూడి. బర్త్డేకి మీరిచ్చిన గ్లిమ్స్ ని బట్టే మూవీ ఎలా ఉంటుందో ఓ అంచనాకు వచ్చేసామని హ్యాపీగా చెబుతున్నారు ఆడియన్స్. అటు ఒక్కడుగు నిదానంగా వస్తున్న విశ్వంభర మీద కూడా హోప్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. నాది పూచి అంటూ విశ్వంభర చందమామ కథలా ఉంటుందని భరోసా ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినిమా సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆ మాత్రం జాప్యం అవుతోందని అన్నారు. సమ్మర్కి చిరు వస్తుంటే ఆయన కన్నా కాసింత ముందే రంగంలోకి దూకేయడానికి రెడీ అవుతున్నారు గ్లోబల్ స్టార్ చెర్రీ. మళ్లీ పుడతామా ఏటి అంటూ పెద్దతో హైప్ క్రియేట్ చేశారు చెర్రీ. రంగస్థలం సినిమాను మించే సినిమా అవుతుందంటూ నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ జనాలను మెప్పిస్తున్న పవర్ స్టార్ నెక్స్ట్ ఇయర్ ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. సో వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మెగా పండగ మామూలుగా ఉండదనే మాటలు షురు అయ్యాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.